కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఒక అతిపెద్ద ప్రచారం జరిగినటువంటిది. విశాఖపట్నంలో ఒక పెద్ద డ్రగ్ కంటైనర్, అందులో క్వింటాళ్ల కొద్దీ మత్తు పదార్థం, దేశం మొత్తాన్ని నాశనం చేయగలిగినటువంటి మత్తు పదార్థం. ఇక్కడ మనం ఒక మనిషిని దొంగని చేయాలంటే పదే పదే ఆ మనిషి గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే 4 రోజులు పోతే అందరూ అదే అనుకుంటారు అనే విధానంలో ఒక సైకలాజికల్ గేమ్లో సక్సెస్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అదే జట్టులో చేరినటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి సైకో, డ్రగ్స్ స్టేటు ఇట్లాంటి ప్రచారం చేసుకొచ్చారు. అప్పుడు సంధ్య ఆక్వా అనేటటువంటి దాని మీద అదేమో తెలుగుదేశం వాళ్ళదే లేకపోతే బీజేపీ పురంధేశ్వర వాళ్ళ బంధువులది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్ అటాక్ చేసిన అసలు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి ప్రచారాన్ని చేసుకొచ్చారు. అంతా నడిచింది. ఇంతవరకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. కేంద్రంలో, రాష్ట్రంలో 2 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏమైంది అసలు ఆ డ్రగ్స్ కేసు? ఆ సంధ్య వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు దర్జాగా లేపరమాడు చేసుకుంటున్నారు. అప్పుడు జరిగిన ప్రచారం అంతా ఏమైపోయింది? ఎడిటోరియల్ కాలమ్స్ రాసేశారు దాని మీదన. ఫుల్ పేజీ పేపర్లు, టీవీలు, బ్రేకింగ్లు, లైవ్లు, మనకి తెలిసిన ఏ పాయింట్ పట్టుకుని ఆ పాయింట్ ఆధారంగా మనకు నచ్చిన పార్టీలకు అనుగుణంగా వార్తలన్నీ రాసుకొచ్చారు. ఇంతకీ డ్రగ్స్ అదే జరిగితే జాతి ద్రోహం, ఎన్ఐఏ ఈ పాటికి బొక్కలో దోయాలి, ఎన్ఐఏ రంగంలోకి దిగాలి. అదే సందర్భంలో లేదా సిబిఐ చేయాలి. అప్పుడు సిబిఐఏ హడావిడి చేసి ఇంతవరకు ఏమైంది అసలు? అది ఏం తేలింది? ఈరోజు వరకు దాని మీద స్పష్టత లేదు. అంటే ఎన్నికల కోసం ఆడినటువంటి డ్రామానా ఏంటనేదే తేలాలి.